కొడుకు ఇవ్వట్లేదు బయటకు వస్తాను చెప్పు కొడుక ఇప్పుడు ఏమన్నా ఇంత ముందు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి అని చెప్పేసి వచ్చినాము. అదే కొడుక నాకు మొన్న రేషన్ కార్డు రాలే కొడుక, బియ్యం లేవు, చక్కెర లేవు, వాటి గురించి తెలుసుకోవడానికి రావడం లేదు. మేము వాటి గురించి తెలుసుకోవడానికి రావడం లేదు. మీ ఇల్లు ఎట్లున్నది, మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి, గ్యాస్ మీద వంట చేసుకుంటున్నారా, వంట చేతులతో వంట చేసుకుంటున్నారా అని తెలుసుకోవడానికి కొన్ని ఇంకా మిగిలిన వివరాలు ఉన్నాయమ్మా. నేను కూర్చున్నప్పుడు చెప్తే మీరు కూర్చోండి. సరే ఇవన్నీ రాసుకుపోయినాకన్నా మరి రేషన్ కార్డు వచ్చినట్టు కొంచెం అది మేము చేసే పని కాదమ్మా. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మేము పైన ఇస్తే వాళ్ళు దాన్ని జస్టిఫై చేసి అసలు ఎవరు ఎంతమంది ఏం వాడుతున్నారు ఏంటి దాన్ని బట్టి మీకు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందజేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అది మేము చేసేది కాదు. అయితే ఆకూడదు బిడ్డలు మిగతా ఏ వంటాలు బిడ్డ కూడా ఒకసారి నాకు అర్థం కాలేదు చెప్తామా ఒకసారి అమ్మ మేము జనాభా లెక్కల కోసం వచ్చినాము. మీ తండ్రి గారికి ఏం తెలియట్లేదట, మరి మీరైనా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చినాము. మీకు కూడా కొంత అవగాహన ఉన్నది. ఆల్రెడీ ఇప్పటికే రోజు పేపర్లలో కానీ టీవీలలో కానీ మేము దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందే ఇచ్చి పెట్టినాము. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు మీ తండ్రి ద్వారా తెలుసుకొని మాకు ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను. మీరు అడగండి ఎలాంటి సమాధానం చెప్పాలో మేము చెప్తాము. మా నాన్నగారికి చెప్తాను చెప్పమని చెప్పండి. సరే బిడ్డ చెప్పాలా బిడ్డ మరి ఏం కాదు కదా. మరి టీవీలో చూసినావు ఇది ఓటీపీ ఇవ్వమంటారట దీంట్లో చెప్పేది మనం వాళ్ళకి సమాధానం చెప్పడం. మరి తలుపులు అయితే మంచి దగ్గర పెట్టుకొని కూర్చోని బాత్ మళ్ళీ బీర్ వాళ్ళు ఏమైనా ఎత్తుకుపోతాం కనుక చెప్పండి కొడుక చెప్పండి ఏం కావాలి సార్ చెప్పండి. మేము ఆల్రెడీ మొన్న 3 days బ్యాక్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి దగ్గర నెంబర్ అవన్నీ చేసినాము. అవి వరకు అయిపోయినాయండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎన్ని ఫ్యామిలీ కుటుంబాలు నివసిస్తున్నారు? మా ఇంట్లో సారు నేను మా ఇంటి ఆమె నా బిడ్డకి ఇంకా పెళ్లి కాలేదు. ఇక మా పెద్ద కొడుకు ఇక మా చిన్న కొడుకు ఇక చిన్న కొడుకు ఇంకా పెళ్లి కాలే ఓరడు ఇంట్లేడు అసలు మాట పెళ్లి చేసుకోమని చేసుకుంటాడు అస్సలే చేసుకుంటాడు. అప్పుడు నేను చెప్పేది చిన్న కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. పెళ్లి ఎక్కడ సెట్ అవుతారు కావచ్చు. పెద్ద కొడుకు మొన్నే పెళ్లి చేసినాం. మొన్నే బిడ్డ పుట్టింది. కూర్చో సార్ కూర్చో నువ్వు కూడా కూర్చో సార్ నేను కూడా కూర్చుంటా. సార్ కూర్చో సార్ కూర్చో కూర్చో సార్ దిక్కుపడ కూర్చో అడిగేటువంటి క్వశ్చన్లను బట్టి థమ్స్అప్ పోసినా సాయం వస్తుంది. అడుగు సార్ అడా పొయ్యి మీద బియ్యం పెట్టాల్సిన మా ఇంట ఇట పోయింది తొందర మాడిపోతుంది అంట. మీరు నేలకు వాడిన ప్రధాన వస్తువు ఏంటిదని ఇందులో అడగడం జరిగింది. నేలకు వాడిన అంటే కింద గచ్చు మొన్ననే మా ఇంట్లోనే అదేదో పెంట తెచ్చి ఎర్ర వేసి అలికింది బిడ్డ. చూడు కూడా కాదు ఎర్రది లైన్ చేసినాం అంతే మట్టి నేల అది బాగా టైల్స్ రికార్డు కానీ దొక్కాలని బతుకులు మాది.
లేదు లేదు రేషన్ కార్డులో మీరు ఇంకేదైనా పోతే అని అనుకోతుంది ఉన్న వాస్తవమే బయట పెట్టుకుంది. టైల్స్ కొడుకు అది మా చిన్నపోడే ఇప్పించింది మొన్నట్ల ఏమో నాకు టైల్స్ బీల్స్ నాకు తెలియదు. అది మరి అదైతే టైప్సే. ఇక ఏముంటది రాసుకుంటుంది కానీ రేషన్ కార్డు మనం లోపల చూడము. అది పోయింది. మీ ఇంటి గోడకు వాడినటువంటి వస్తువు అంటే దేంతో కట్టింది? సార్ కాన్సన్ట్రేట్ కదా లేకపోతే ఏ కాన్సెంట్రేట్ కూడా ఎంత సువాత మాకు ఇక్కడ సార్ ఏదో రాళ్ళు అవి పెట్టి ఏదో మట్టి పూసినాం. గోడ గోడ కట్టినట్టు ఇంట్లతో గోడ కట్టినట్టే కనబడుతుంది కదా. చిన్న కొడుకు ఇట్లా 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 ఇగో సార్ ఏమంటాడు అది మనం రాళ్ళు పెట్టి ఇటుకంటే చూస్తున్నా మట్టికే వచ్చిన మరి సార్ ఇచ్చాడు కదా మాట మట్టికే కదా అదే రాసుకోలేదు. మీ ఇంటి పైకప్పు ఏం వాడింది? పైకప్పు ఏమో సార్ కవర్ కదా అంతా చెక్క అంతా చెక్క పైన అదే పేపర్ కూడా వేసినాం అంతే. కనబడుతుంది కదా. అయ్యా అది కవర్తుంది రగ్గేసింది దానికి మొన్న కట్టింది అది వాళ్ళు ఫాల్ సీలింగ్ అనేది అన్నాడు. ఓ పెద్ద కొడుక ఓ పెద్దోడు అయితే ఊరికే మీరే సమాధానం చెప్తుంది. ఊరికే ఆ కొడుకు నువ్వు అయ్యో కొడుక కొంచెం కొంచెం పెద్దోళ్ళైనా కలిసి అక్క కనబడతలేము కనబడలేదు అక్క ఏం చేయాలి చెప్పండి ఏం వాడేది అని అడుగుతాను. డాడీ చెప్తుంది కదా ఏం చెప్పింది? డాడీ ఎంత ఇచ్చినా పైన చెక్కలు పోసినావు బెన్నూరు కొనే పెట్టాం కదా కొడుక వినబడుతుంది కదా సార్. సార్ అదే మాట్లాడతాను. అదే కంటే సార్ ఓకేనా సార్ ఆ బెంగళూరు ఓ శివడా అది పోయి బియ్యం అనుకుంటారు చూడు అన్నం కూర్చోబో మీరుండే ఇల్లు మీరు నివసించడానికేనా లేకపోతే షాప్ కూడా వాడుకుంటారు? షాప్ పెట్టేస్తున్నదా కొడుక మా ఇంట నేను మా ఇంట కూలి పని పోతుంది నేను అదేంటి బావి కాడ నీళ్ళు కొట్టడానికి పోతా షాప్ పెట్టుకునే అంటున్నదా కొడుక బిడ్డ పెళ్ళే కాలే. మీ ఇల్లు యొక్క పరిస్థితి ఎట్లున్నది అని ఇందులో అడిగిండు. పరిస్థితి అంటే కొడుక ఇల్లు మంచిగా ఉన్నదా లేకపోతే కూలిపోయే పరిస్థితులు ఉన్నదా? కూలిపోవడంటే మొన్న కాడి ఉరుస్తాను కొడుక గట్ట ఉరుస్తాంది ఈ మధ్యలో కూడా అంతా రాలి పడుతుంది కింద మంచిగా కనబడుతుంది కదా. ఏంటి గట్ట కబడతాను కొడుక మా కట్టాలి మీకు ఏం చెప్తుంది కొడుక అది మోస పడతాను అంతే. ఇప్పుడు మీరు చెప్పింది రాసుకుంటారు. రాసుకుంటాను మొత్తానికి అయితే ఉండడానికి పని చేస్తారు. ఒకటి ఇందిరా మీరు ఎంత సార్ అది అది మీరు చేసేది కాదు. ఇందిరా మిల్లు నా పోటీ నా పెద్ద కొడుకు కూడా వచ్చినాడు నా బిడ్డ కూడా అది ఇందిరా మిల్లు మా అల్లుడికి అదే రాసిస్తా అది మేము చేసేది కాదు.